భారతదేశంలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు రెండో రోజు కార్యక్రమం సత్తా సమ్మేళన్ పేరుతో సాగింది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఈ సదస్సులో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆధ్యాత్మికం, దేశహితం, వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాలు, ఆరోగ్యం, విద్య ఒక్కటేమిటి, సమకాలీన సమాజానికి కావలసిన అన్ని అంశాలకు చర్చా వేదికగా నిలిచింది టీవీ9 నెట్వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం. రెండో రోజు కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అనేక విషయాలపై తమ అభిప్రాయాలను టీవీ9 వేదిక నుంచి విస్పష్టంగా వెల్లడించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లైన సందర్భంగా ఆ సంస్థ జాతీయ ప్రచార ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్తో చర్చతో నేటి కార్యక్రమం మొదలైంది. సంఘ్ పరివార్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అనేక లోతైన విషయాలపై అంబేకర్ మాట్లాడారు. హింస ఏ రూపంలోనూ సమాజానికి హితం కాదని, కానీ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం వారి విషయంలో చట్టం కఠినంగా వ్యవహరించాలని ఆర్ఎస్ఎస్ జాతీయ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. సమాజం చాలా తెలివైందన్నారు. చరిత్ర విషయంలో దృష్టి దోషాలు, తప్పుడు దృక్పథాన్ని సరిచేయాలని నేటి తరం భావిస్తోందని అంబేకర్ తెలిపారు. संघ के काम को ऐसे प्रतिशत में तो नहीं माप सकते, न हम लोगों के पास ऐसा कोई पैरामीटर है, क्योंकि संघ का उद्देश्य ये था कि पूरा जो समाज है उसको मजबूत करना है, उसके अंदर एक आत्मविश्वास लाना है और धीरे धीरे समाज स्वयं ही अपने पुरुषार्थ और कर्तृत्व के साथ जो देश को और स्वयं को आगे बढ़ाने का जो कार्य है वो अपने हाथ में ले लें. संघ जिस काम को भी आगे ले जा रहा था उस काम को समाज के बहुत सारे लोग अब समझने लगे हैं और बहुत सारे कार्यों में समाज के बहुत सारे लोग, जिसको हम सज्जन शक्ति कहते हैं, ऐसे बहुत सारे कार्य करने में लोग सामने आ रहे हैं. ఉత్తరాదిన ఎంతో ఖ్యాతిగాంచిన బాగేశ్వర్ పీఠాధిపతి 28 ఏళ్ల నవ యువకుడు ధీరేంద్ర శాస్త్రి ఆధ్యాత్మికం, సామాజిక విషయాలపై మాట్లాడారు. తాను ఒక సాధారణ సనాతన సిపాయినని బాగేశ్వర్ బాబా స్పష్టం చేశారు. భవిష్యవాణి చెప్పడం కాదు, భవిష్యత్తును రూపొందించడంలో తాను ఎక్కువ విశ్వాసం ఉంచుతానని తెలిపారు. భారతదేశం అందమైన వసుధైక కుటుంబమని, అహింసపై ఆధారపడి ఉందని ధీరేంద్ర శాస్త్రి అన్నారు. దేశ ప్రజలు తమ అధికారాలేంటో తెలుసుకోకపోవడం వల్ల దేశంలో నేడు ఈ దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని విదేశీ శక్తులు దేశంలో కొందరి బ్రెయిన్ వాష్ చేశాయని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. विदेशी ताकतें तो पहले भी थीं और आज भी हैं. इतना इंटरफियर नहीं था, पहले थी, पर पहले भारत को केवल जादूगरों का देश माना जाता था. भारत को फिर से लूटने की तैयारी है, फिर से मिटाने की तैयारी है, भारत को फिर से खंड खंड करने की उनकी तैयारी है, गजवाए हिंद की तैयारी है. तो हमें लगता है कि अब विदेशी ताकतें ज्यादा सक्रिय हैं पहले की अपेक्षा. ఔరంగజేబ్ సమాధిపై దేశంలో చర్చ జరుగుతోన్న క్రమంలో దేశాన్ని ధ్వంసం చేసిన వారి నామరూపాలు లేకుండా చేయాలని ధీరేంద్ర శాస్త్రి స్పష్టం చేశారు. ఔరంగజేబ్ సమాధి అంటే ప్రేమ ఉన్నవాళ్లు దానిని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. चाहते क्योंकि ये टीवी9 भारतवर्ष इस देश का बहुत प्रसिद्ध और बहुत ही सत्य के साथ रखने वाला एक దేశం ఉజ్వలంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నేడు భారతదేశం ఏం ఆలోచిస్తోందో ప్రపంచం రేపు అదే ఆలోచన చేస్తుందని గుర్తు చేశారు. అమెరికా టారిఫ్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీవీ9 వేదికగా పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా మధ్య విస్తరిస్తోన్న సంబంధాలు రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించగలదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంప్రదింపులు, భౌగోళిక రాజకీయ సంబంధాలు, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యున్న బలమైన వ్యక్తిగత బంధం గురించి పీయూష్ మాట్లాడారు. यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका की पर कैपिटा इनकम, प्रति व्यक्ति जो अर्थव्यवस्था की ताकत है वो $80,000 की है. भारत की पर कैपिटा इनकम आज $3,000 की है. तो हम दोनों के बीच में किस विषय पे स्पर्धा है? जो वो बनाते हैं वो हाई क्वालिटी प्रोडक्ट्स हैं, उसका एक अलग मार्केट है. भारत की जो ताकत है जिन चीजों में वो अलग ताकत है और हम दोनों कॉम्प्लीमेंट करते हैं एक दूसरे को. और विश्व में जो अर्थशास्त्री हैं वो समझते हैं कि हर एक देश की अपनी कोई ना कोई ताकत होती है, विशेषताएं होती है. हर एक देश अपनी ताकत और विशेषताओं के आधार पर आगे बढ़ता है और हम अमेरिका और हमारी ताकत
दोनों साझेदारी की ताकत है, कॉम्प्लीमेंट्री है, और मिलके जैसा मैंने पहले कहा फोर्स मल्टीप्लायर बनेंगे और विश्व को की अर्थव्यवस्था को आगे बढ़ाने के लिए भारत और यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका, दो बड़ी लोकतांत्रिक देश, दोनों जब मिलके काम करेंगे उसका लाभ हर भारतीय को भी होगा, हर अमेरिकी व्यक्ति को भी होगा। పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సులో పాల్గొన్నారు. చెప్పాలనుకునే విషయాన్ని చెప్పేందుకు గంటల సమయం అవసరం లేదని, స్పష్టంగా చెప్పదలుచుకుంటే 20 సెకండ్లు సరిపోతుందని మాన్ అన్నారు. సెటైరికల్ ఆర్టిస్ట్గా తన అనుభవాన్ని ఆయన TV9 వేదికగా పంచుకున్నారు. పంజాబ్లో డ్రగ్స్ పెడ్లర్ల ఇళ్ల కూల్చివేత, రైతు సమస్యలు, కాంగ్రెస్ వ్యాఖ్యలపై భగవంత్ మాన్ TV9 వేదికపై తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. विधानसभा में फैसले होते हैं, हम देखो सर लोकतंत्र में, देखो लोकतंत्र में इलेक्टेड चलते हैं, सिलेक्टेड नहीं चलते, ठीक है ना। तो हम इलेक्टेड है। अगर घर ऐसे नशे वालों के घर जो है वो जो हम डिमोलिश कर रहे हैं, उनके घरों को मतलब पर बुलडोजर चलाने को लोग गलत मानेंगे, 2027 में मुझे नहीं चुनेंगे। एक थी कांग्रेस, बस। कितनी सीटें हैं? तीसरी बार जीरो है, तीसरी बार जीरो है। चलो हम तो विपक्ष में आ गए, सीटें तो हैं, हम तो नई पार्टी हैं, 10 साल पुरानी पार्टी है। 1885 में कांग्रेस बनी थी, 1885 की पार्टी, तीसरी बार जीरो है। तो कांग्रेस को अभी मानते हो कि कांग्रेस है? కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, చిరాగ్ పాస్వాన్, అశ్వనీ వైష్ణవ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ సీఎంలు, ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఆరోగ్య రంగానికి చెందిన ప్రముఖులు అనేక మంది ఇండియా నేడు ఏం ఆలోచిస్తోందో వాట్ ఇండియా థింగ్స్ టుడే వేదికగా చెప్పారు.